సభకు నమస్కారం. వేదిక పల్లె పెద్దలు, బంధుమిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందన. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు, ఇంత ప్రోగ్రాం వచ్చినందుకు మొట్టమొదటగా నేను పాలమూరు అధ్యయన వేదికకి నా అభినందనలు కుటుంబం తరఫున చెప్తున్నాను. నేను ఇక్కడ శ్రీనాథ్గా కాకుండా జాయింట్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అనురాధ ఇమీడియట్ ఫ్యామిలీని మాట్లాడితే, నేను కుటుంబం జాయింట్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది కుటుంబ జీవనం పుస్తకం టైటిల్. తర్వాత మామయ్య, నేను మేనల్లుండి, రెండవ చెల్లెలి కొడుకుని. సో సుధాకర్ మామయ్య పెద్ద మామయ్య, సో కుటుంబానికి పెద్ద. పుస్తకంలో రాసినట్టుగా, తర్వాత ఇంతకు ముందుగా మాట్లాడినట్టుగా చాలా చిన్న వయస్సులోనే పెద్దరికాన్ని తీసుకున్న మామయ్య. సో తాతయ్యకి కంటే కూడా మామయ్యనే కుటుంబ బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించాడు. అంటే చెల్లెళ్ళని తమ్ముళ్ళని చదివించడము, తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడము, వాళ్ళకి ఉద్యోగాల్లో స్థిరపడే వరకు కూడా తాను బాధ్యతను తీసుకున్నాడు. అయితే ఇది ఒకవైపు కాదు, మామయ్య తరఫునే కాకుండా అత్త తమ్ముళ్ళు చెల్లెళ్ళని కూడా బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించింది అనమాట. ఇద్దరు కలిసి రెండు కుటుంబాలకి పెద్ద దిక్కులుగా, అత్త కూడా పెద్ద రెండో కూతురు అయినప్పటికీ పెద్ద కూతురుగానే బాధ్యత నిర్వర్తించింది. మామయ్య ఎలాగో పెద్ద కొడుకు. సో ఈ రోజు ఎన్నో కుటుంబాలు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాయి అంటే, ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి బాధ్యత, వాళ్ళని దగ్గర ఉంచుకొని చదివించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి తోడుగా ఉండడం అనేటువంటిది చాలా ఓర్పుగా, చాలా ఇదిగా చేశారనమాట. అయితే దీనికి ఇంతకుముందు కూడా అన్నారు, ఒకరికి ఇంకొకరి సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. అంటే అత్తకు మామయ్య సహకారం కానీ, మామయ్యకి అత్త సహకారం కానీ లేకపోతే ఈ రెండు జాయింట్ కుటుంబాలు లోని వ్యక్తులు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కాదు. దాంట్లో నేను ఒకటి. సో మేమందరము ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే వాళ్ళిద్దరూ పూర్తిగా బాధ్యతలు తీసుకుని, వాళ్ళిద్దరు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అయితే మామయ్య నాకు మేనమామ, కానీ అత్త కూడా మేనత్తలాగానే ఆదరించింది. ఏ రోజు కూడా మేము సపరేట్ గా, అంటే వేరే ఒక ఇంటికి వెళ్తున్నట్టుగా, ఒక చుట్టాలింటిగా వెళ్తున్నట్టుగా అనుకోలేదు. మా ఇంటికి మేము వెళ్తున్నట్టుగానే లాస్ట్ 50 సంవత్సరాలుగా మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా మా అమ్మా నాన్నల దగ్గరికి ఎంత చనువుగా వెళ్తామో అంతే చనువుగా వెళ్ళేవాళ్ళం. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటేంటంటే, అత్త హౌస్ వైఫ్ కాదు, తను మామయ్యతో సమానంగా పనిచేసేది. పని చేయడం అంటే కూడా నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, వాళ్ళు పిల్లల మీద ఎంత ప్రేమ అంటే, ఆ కరుణ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికి ఉద్యోగాలు షాద్నగర్లో. సో ఒక ఈజీ ఆప్షన్ ఏంటి, కరుణని హాస్టల్లో పెట్టి వాళ్ళు షాద్నగర్లో ఉండడం చాలా సులువుగా. నేనైతే ఇప్పుడు అదే చేసేవాడిని. కానీ వాళ్ళు జేఎన్టీయూ కూకట్పల్లిలో ఇల్లు అంటే సొంత ఇల్లు ఉండింది. ఆ ఇల్లు ఏంటి, అది హౌసింగ్ బోర్డ్ అలాట్మెంట్ ఇల్లు, 4వ అంతస్తులో ఇల్లు, లిఫ్ట్ లేదు, మెట్లెక్కి దిగాలి. సో ఉదయం వంట చేసి కరుణ చదువుకోవడానికి కొరకు, జేఎన్టీయూకి దగ్గరగా కరుణ చదువుకోవడానికి వీళ్ళిద్దరూ షాద్నగర్కి కూకట్పల్లి నుంచి కాచిగూడకు వచ్చి, అక్కడి నుంచి ట్రైన్లో షాద్నగర్కి వెళ్ళి ఉద్యోగం చేసి, అంతేకాకుండా సాయంత్రం వచ్చేటప్పుడు సంతలో కూరగాయలు తీసుకొని, ఎందుకంటే ఆ షాద్నగర్ లో కూడా స్కూల్ ఒక కొన్నాకైతే రైల్వే స్టేషన్ ఇంకొక కొన్నాకి, ఆ స్కూల్ నుంచి నడిచి, అప్పుడు ఆటోలు లేవు, రిక్షాలు లేవు, నడుచుకుంటూ వెళుతూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూరగాయలు కొనుక్కొని మళ్ళీ అక్కడి నుంచి కాచిగూడకు వచ్చి, అక్కడి నుంచి కూకట్పల్లికి వచ్చి 4 అంతస్తుల పైకెక్కి వంట చేసి పడుకొని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ స్టార్ట్. 6 రోజులు వారానికి. ఊహించుకోండి ఎంత త్యాగం, ఎంత కష్టం, ఇదంతా ఎందుకు? పిల్లల మీద ప్రేమ, విమానం. ఆ పరిస్థితుల్లో ఆ సాయంత్రం ఇసురుమంటూ వస్తే నాలాంటి వాడు ఇంకొకడు ఉంటాడు, వాళ్ళ పిల్లలే కాకుండా. అయినా కూడా ఎప్పుడు కూడా భారం అనుకోలేదు, మన పిల్లలనే అనుకున్నారు. ఇంత ఆప్యాయత, ఇంత రెస్పాన్సిబిలిటీ, ఇంత బాధ్యత తీసుకున్న కుటుంబాలు నాకైతే తారసపడట్లేదు. అంతేకాకుండా పెళ్లిళ్ళు చేయడంతో ఆగిపోలేదు, ఉద్యోగాలతో ఆగిపోలేదు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా. ఎస్పెషల్లీ మా నాన్నకి
1979లో హార్ట్ ఆపరేషన్ అయింది రాయవెల్లూరులో ఆపరేషన్ అయినప్పుడు మామయ్య ఇంకా కొల్లాపూర్లో ఉన్నాడు. కొల్లాపూర్ నుంచి లీవ్ పెట్టుకొని అమ్మ జతకి రాయవెల్లూరుకి వెళ్ళి నెల రోజులు అమ్మ జతకు ఉండి హాస్పిటల్ నాన్నకి ఆపరేషన్ అయ్యే వరకు దగ్గర ఉండి చూసుకున్నాడు. అంటే ఒక అన్నగా తాను చెల్లెలికి తోడుగా ఉండి మా నాన్నకి ఆరోగ్యం అయ్యడానికి బాగుపడడానికి తన వంతు పూర్తి బాధ్యతను తీసుకున్నాడు. ఈ రోజుల్లో అయితే ఊహించుకోవడానికి వీలేనటువంటి పరిస్థితి. సో ఆ రకంగా తన తమ్ముళ్లను చెల్లెళ్ళనే కాకుండా పిల్లలకి కూడా ఇంత ప్రేమగా ఇంత బాధ్యతగా చేసుకున్నారు. అయితే మనం చాలా సినిమాల్లో టాలీవుడ్ సినిమాల్లో కూడా చూస్తాం, పెద్దరాయుడు టైప్ సినిమాల్లో వాడు కుటుంబం కొరకు ఏదో చేస్తాడని. కానీ దాంట్లో ఏం చేస్తారంటే ఒక బాధ్యత పెట్టినప్పుడు వాళ్ళు పిల్లలు వాళ్ళకి డెడికేట్ కావాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, ఒక కంట్రోల్. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు జనరల్ గా మనం చూస్తున్న పాపులర్ మీడియాలో దే ఆల్సో ట్రై టు కంట్రోల్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. బట్ పూర్తి ప్రజాస్వామ్యంగా ఉంది. అంటే మేము ఇది చేశాం కాబట్టి మీరు మాకు ఇది ఇవ్వాలి, లేకపోతే మేము చెప్పిన మాట వినాలి అని ఏ రోజు కూడా వాళ్ళని లేదు. మా బాధ్యత మేము చేశాం, మీ జీవితాలు మీది, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అని పూర్తి స్వేచ్ఛగా పిల్లలని పెంచడం. అది సరే అబ్బాయిలు అమ్మాయిలని తేడా లేకుండా వాళ్ళు చూస్తే నలుగురు అఫ్కోర్స్ రవి స్ఫూర్తితో ఆడపిల్లలు ఇద్దరు కూడా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. వాటిల్లో చాలా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగానే మామయ్య కూడా తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటూ ఆ ఆలోచనల్ని అర్థం చేసుకుంటూ, ఇక్కడ ఒక మాట నాకు అర్థమవుతుంది ఏంటంటే మామయ్య చేంజ్ ఈజ్ పర్మనెంట్ అనుకున్నాడు. అంటే మార్పు మాత్రమే శాశ్వతం అని నమ్మినాడు. అంటే ఒకప్పుడు తాను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో తాను పెరిగిన నమ్మకాల నుంచి పూర్తిగా మారి లెఫ్ట్ వైపు విప్లవోద్యమాల వైపు పిల్లలు అడుగులేసినప్పుడు వాటికి సపోర్ట్ గా వాళ్ళని అర్థం చేసుకోవడము, తర్వాత వాళ్ళకి ఎస్పెషల్లీ రవి జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు కానీ జార్ఖండ్ లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ కొరకు లీగల్ గా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా తాను నిలబడి ఏ రోజు కూడా పిల్లల్ని ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీ వల్ల మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది అనకుండా వాళ్ళని నమ్మిన సిద్ధాంతాల కొరకు వాళ్ళని వర్క్ చేసుకునేటువంటి స్వేచ్ఛని అర్థం చేసుకునేటువంటి వాతావరణాన్ని కల్పించడంలో, అంటే ప్రజాస్వామ్యంగా పనిచేయడంలో ఎస్పెషల్లీ ఇద్దరు అత్తామామయ్యలు కూడా పూర్తిగా వాళ్ళు విజయవంతమైనటువంటి పాత్రను నిర్వహించారు. సో ఆ స్ఫూర్తితోటి కుటుంబంలో కూడా కొంత ప్రజాస్వామికంగా, అంటే జనరల్ గా కూడా చూసి మేమందరం కూడా ఒక రకమైన వాతావరణానికి, ఒక రకమైన ఆలోచన పద్ధతికి మాకందరికి కూడా ఒక ప్రజాస్వామ్య విలువల పట్ల ఆకర్షితులు కావడానికి ఈ కుటుంబం అంటే మీరు వాళ్ళని నమ్మి ఆచరించి మాకందరికి కూడా ఒక తోవ చూపించారన్నమాట. ఆ రకంగా కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. సో చాలా నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన జీవితాన్ని కానీ ఇష్టంగా జీవించారు. అంటే నిజంగా ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిని అంతే బాధ్యతతో నిర్వర్తించి చాలా మంది స్టూడెంట్స్ కూడా మోటివేట్ అయ్యారు. మేమందరం కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఒక రకంగా వీళ్ళందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే టీచర్ గా మనం చాలా మంది వ్యక్తుల జీవితాల్ని ప్రభావితం చేయగలుగుతాం. కాబట్టి తర్వాత ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ పరిస్థితుల్లో ఉండి ఆలోచించడంలో ఐ థింక్ మామయ్య ప్రతి విషయాన్ని కూడా he will try to be in their role and then think what is the consequences. అందుకొరకే స్థితప్రజ్ఞత అనేటువంటిది అంటాం కదా, అది తను పూర్తిగా అర్హుడు ఆ పదానికి. ఒకవేళ నిర్వచనం తెలుగు డిక్షనరీలో రాస్తే మేబీ సుధాకర్ శర్మ అని కూడా రాయొచ్చేమో స్థితప్రజ్ఞత అనే దానికి. ఎందుకంటే సవాళ్ళు, అనేక సవాళ్ళు. నేను అనుకుంటా అంటే ఒకప్పుడు ఆర్థికమైన సవాళ్ళ నుంచి, ఒకప్పుడు చిన్న చిన్న ఫెసిలిటీస్ గురించి సవాళ్ళ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా రకరకాలైనటువంటి సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని మనోనిబ్బరంతో వాటిని పరిష్కారం గురించి ఆలోచించడం అనేటువంటిది మామయ్య దగ్గర నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యలకి వ్యక్తులు తలడిల్లిపోతున్నారు. కానీ మామయ్య మాత్రం తను ఫేస్ చేయనటువంటి ఛాలెంజెస్ లేవనే చెప్పొచ్చు.
అన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పటికీ కూడా చాలా ధైర్యంగా వాటిని ఫేస్ చేసి మా అందరికి కూడా స్ఫూర్తి నింపాడు మామయ్య. సో ఆ రకంగా కూడా మేమందరము మామయ్య పట్ల అభిమానం, యాక్చువల్గా మాకందరికి ఎంత అభిమానం అంటే ఆయన చెప్తే ఏ విషయాన్నైనా కాదనలేనటువంటి గౌరవము, అభిమానం. అది ఎందుకంటే తన జీవితం ద్వారా సంపాదించుకున్నటువంటి గౌరవం. ఇంకొక చివరి మాటగా ఏం చెప్తున్నానంటే, చాలా విషయాలు అంటే అది ఫస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానివ్వండి, తర్వాత కూతురి సోషల్ మ్యారేజ్ కానివ్వండి, తర్వాత ఇంకొక కూతురు విప్లవోద్యమాలకి వెళ్ళిపోవడమైనటువంటివి కానివ్వండి. సరే, విప్లవోద్యమాల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా ఈ రకమైన అవగాహన ఉంటుంది. కానీ మా కుటుంబంలో చాలా మందికే అసలు వీటి గురించి ఏ మాత్రము అవగాహన లేదు. తర్వాత వాటిని ఆమోదించే పరిస్థితుల్లో కూడా చాలా మంది లేము. అంటే చాలా భిన్నమైనటువంటి నేపథ్యంలో వచ్చాము మేము. అట్లాంటప్పుడు మామూలుగా ఏమనుకుంటారంటే, వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి, ఎందుకు అని అవాయిడ్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఎవరికైనా రావచ్చు. కానీ మామయ్యకి ఎప్పుడు ఆలోచన రాలేదు. అంటే ఎంత పూర్తి, ఒక రకంగా చెప్పాలంటే ఛాందసమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ కలవాల్సి వచ్చినా కూడా ఏమాత్రం తొణకుండా, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు, నేను నమ్మిన విలువలని నేను పాటిస్తున్నాను. సరే, నీ విలువలు నీకు ఉండొచ్చు, కానీ నేను నిన్ను కలవడంలో ఏ రకమైనటువంటి బింకాన్ని కానీ సందేహాన్ని కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్ని గెట్ టుగెదర్స్ కానీ, అన్ని ఫ్యామిలీస్ కానీ, అన్ని చోట్లకు కానీ అంతే స్వేచ్ఛగా వెళ్ళగలిగాడు. అంటే దానికి ఎంతో మనోడిపరంగా తాను జీవిస్తున్నటువంటి జీవితం మీద ఎంతో విలువ ఉంటే తప్ప ఇవన్నీ, ఎందుకంటే సమాజం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళు బేరీస్ చేస్తుంటారు, అంటే జడ్జి చేస్తుంటారు. అట్లాంటప్పుడు మన జడ్జిమెంట్ లో మనం తప్పు చేస్తున్నాము అని అనుకోనప్పుడు మాత్రమే మనం ఇంకొక వ్యక్తిని ఫేస్ చేయగలుగుతాం. అంటే అవతల వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నాం అనుకున్నా తాను పట్టించుకోకుండా, దాన్ని లెక్క చేయకుండా, లేదు నేను నిజం అంటే అవతల వ్యక్తి సిగ్గుతో తలదించుకోవాలి, అయ్యో నేను ఇలా ఆలోచిస్తున్నానే అని ఆలోచించుకునేటువంటి స్థాయికి మామయ్య ఎదిగారు. సో ఆ రకంగా కూడా చాలా ఫస్ట్, అంటే ఈ రకమైనటువంటి మార్పులో చాలా ఫస్ట్లు అంటాం కదా, అంటే లైక్ ఇవన్నీ కూడా చేశారు. ఈ రకంగా కూడా వీళ్ళు రవి, తర్వాత అను, ఇంకా ఎస్పెషల్లీ శ్రీదేవి, ప్రకాష్, మేమంతా శ్రీదేవి, కరుణ, ప్రకాష్ మేమంతా సహా ఇంచుమించు ఒక సంవత్సరము అటు ఇటు ఉండడం వల్ల కూడా ఈ కుటుంబంతో ఎక్కువ అనుబంధం అన్నమాట. సో ఆ రకంగా మా అందరి తరఫున, కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మామయ్యకు, అత్తయ్యకు శుభాభినందనలు. తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి పాలమూరు అధ్యయన వేదికకి నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ.